Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మన మార్నింగ్ 5 అయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు అన్నీ దేవుని పటాలన్నీ క్లీన్ చేసి దేవుని పూజ అయితే చేసుకుందాం ఫస్ట్గా. తర్వాత వచ్చేసి టెంపుల్కి వెళ్ళాలి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు. తర్వాత వచ్చేసి మార్నింగే లేసి మా మేడ్ అయితే మార్నింగే వస్తుంది. తర్వాత వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ దేవుని ఫొటోస్ అన్నీ తీసి దేవుని గోడు మొత్తం దేవుని రూము అంతా క్లీన్ చేసుకొని తర్వాత వచ్చేసి నేనైతే ఈ విధంగా ప్రతి సాటర్డే ఈ విధంగా చేస్తాను. ఏమైనా మధ్యలో పండుగలు ఉన్నప్పుడు కూడా దేవుళ్ళనన్నీ తీసి కడిగి క్లీన్ చేసి ఈ విధంగా అయితే బొట్లు పెడతాను. నేను ఫస్ట్ గంధం పెట్టి నేను పసుపు కుంకుమ వాడతా. పసుపు కుంకుమ గోపురం తర్వాత వచ్చేసి వేరే కుంకుమలైతే మన చేతికే అంటుకొస్తాయి. ఈ కుంకుమ చాలా బావుంటది. గంధంకే అతుక్కుపోతది. మన చేతికైతే అతుక్కపోదు. ఇది భలే బాగుంటది. పసుపు కుంకుమ అని దొరుకుతది పూజా స్టోర్‌లలో. అది చాలా బావుంటది. వేరే కుంకుమ ఇట్లా సాఫ్ట్‌గా ఉండే కుంకుమ అయితే గంధంకి అతుక్కోకుండా మన చేతికే అతుక్కుంటుంది. నేనైతే ఆ కుంకుమ వాడతా. భలే బావుంటది. తర్వాత వచ్చేసి ఆ రోజైతే మా పాప వాళ్ళ అత్తగారి ఊరికైతే వెళ్తా ఉంది. మార్నింగే వెళ్తా అని చెప్పింది. 6:30కి వెళ్తా అని చెప్పింది. మమ్మీ రా అని చెప్పింది వెళ్ళేటప్పుడు. అందుకే నేను అప్పటికే 4:30కి లేసాను. అప్పటి వరకైతే పూజ అక్కడ అన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టి తర్వాత వచ్చేసి అన్నీ క్లీన్ చేసి అన్నీ అక్కడ పెట్టేసి ఇంకా దీపం ఒక్కటి పెట్టలేదు. దీపారాధన వచ్చాక చేసుకుందాం అనేసి తర్వాత ఎందుకంటే అప్పుడు నైవేద్యం అవన్నీ చేసే వరకు లేట్ అవుతదనేసి సరేలే ఆ పాపను పంపించొచ్చిన తర్వాత నైవేద్యం చేసి దీపారాధన చేసుకోవచ్చు అనేసి పాప దగ్గర అయితే వెళ్ళాను. మార్నింగే 6:15కి అయితే వెళ్ళాను. మా పాప ముగ్గు చూడండి ఎంత బాగా వేసుకుందో. వైకుంఠ ఏకాదశి రోజు రెడీగా కూసుంది. తర్వాత వచ్చేసి నేనైతే వెళ్ళాను. తర్వాత మా పాప కూడా అక్కడ పూజ చేసుకొని అన్నీ చేసుకొని ఆమె కూడా తొందరగా లేస్తుంది. 4:30కే లేస్తది. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇంకొంచెం ముందు లేస్తది. డైలీ అయితే 4:35 కల్లా లేచి అన్నీ చేసుకుంటుంది. మా పాప కూడా నాలాగా తొందరగా లేస్తుంది. ఎక్కువ టైం అయితే వండుకోదు. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఇక 7కి అయితే బయలుదేరారు. ఇంగా ఉప్పల్ వరకైతే బండి మీద డ్రాప్ చేసాడు. అవతల కార్‌లో ఎళ్లారు. వాళ్ళ తోటికోడలు, మా పాప వాళ్ళు వెళ్ళారు. నేనైతే వాళ్ళని పంపించి మళ్ళా ఇంటికొచ్చి ఆ రోజు అందరికీ బండలు కడగాలి, అన్నీ చేయాలి మేడం కొంచెం ముగ్గు పెట్టుకోండి అంటే మా మేడు సరేలే అనేసి నేనే ముగ్గు పెడుతున్నాను. పాపను పంపించొచ్చిన తర్వాత ముగ్గు పెడుతున్నాను. దేవుని కాడ అన్నీ క్లీన్ చేసి అన్నీ సిద్ధంగా పెట్టి ఎళ్ళాను గదా! వచ్చి ఇలా ఈ విధంగా అయితే ముగ్గు పెట్టాను. ఇక్కడ పైన ల్యాంప్ మీద తర్వాత అక్కడ వాకిట్లో అయితే ముగ్గయితే ఏసి తర్వాత ఇంట్లోకొచ్చి మళ్ళీ కొంచెం దేవుని కాడికి సేమియా చేశాను మార్నింగే. ఎందుకంటే మనం మార్నింగ్ లేచామనుకోండి పనులన్నీ తొందరగా అయిపోతాయి. ఇంకొంచెం లేట్‌గా లేచినా గానీ ఆ రోజంతా పనులే అయిపోవు. ఈ విధంగా అయితే నేను ముగ్గు పెట్టేశాను. తర్వాతొచ్చేసి ఇక్కడ కడపను గూడా పూజించాను. కడపకు గూడా ముగ్గులు పెట్టి, బొట్లు పెట్టి అన్నీ ఇక్కడ కొంచెం సేమియా పాయసం చేద్దామని ఈసారైతే ఎప్పుడు ఎల్బీ నగర్‌లో తెస్తాను ఇంట్లో సరుకులొచ్చేసి. ఈసారైతే మొన్న మెట్రోకెళ్ళాము. ఉప్పల్లో మెట్రోకెళ్ళాము. మెట్రోలో తెచ్చాము. ఈసారి సామాన్లన్నీ ఇక్కడ పాయసం జేయడానికైతే అన్నీ తీసుకున్నాను. ఎందుకంటే అన్నీ దగ్గర పెట్టుకున్నామనుకోండి తొందరగా అయిపోతది పాయసం అనేది. ఈ విధంగా నేనైతే సేమియా పాయసం అయితే గట్టిగా అయితే జెయ్యను. ఎందుకంటే పిల్లలు తినరు. కొంచెం లిక్విడ్‌గా పాలుగుంటేనే తింటారు. మా పిల్లలు కొంచెం తింటారు. అది ఎవ్వరు తినలేదు. నేను కొంచెం, మా బాబు కొంచెమే తిన్నాము. మా అల్లుడు గూడా ఒక కప్పు తిన్నాడు ఈసారైతే. ఎప్పుడు తినరు. అందుకనేసి నేను స్వీట్ చేసినప్పుడల్లా మా ఇంట్లో కొంచెమే చేస్తాను. ఎవ్వరు తినరు కాబట్టి. తర్వాతొచ్చేసి ఇక్కడ పాయసం అన్నీ రెడీగా పెట్టి ఎళ్ళానని చెప్పాను గదా! రాగానే ముగ్గు వేసేసి, పాయసం చేసేసి అయితే ఇక్కడ దేవుని దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. దేవుని పూజ చేసేసుకొని
మళ్ళీ టెంపుల్‌కెళ్ళాలి గదా! లేట్ అయిపోతుందనేసి అప్పటికి 7:30 అయిపోయింది. 7 వరకు పాప దగ్గరనే ఉన్నాను. తర్వాతొచ్చేసి ఇవన్నీ చేసే వరకైతే 7:30 అయిపోయింది. తర్వాత 8 అయిందిలెండి. పూజ అన్నీ చేసే వరకు 8 అయింది. నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. వైకుంఠ ఏకాదశి రోజు. తర్వాతొచ్చేసి ఇంగ గుడికైతే వెళ్ళడానికి ఇగ పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళడానికి గూడా రెడీ చేసుకున్నాను. కొబ్బరికాయ, పువ్వులు, అగరబత్తులు అవన్నీ అయితే తీసుకుంటా ఉన్నాను. గుడికెళ్దామనేసి కొంచెం తొందరగా ఎళ్ళొస్తే జనాలు గూడా లేకుంటారు. మన ఇంట్లో పనులు గూడా తొందరగా అయిపోతాయి. మా వారి కోసమయితే నేను రెడీ అయితే వెయిటింగ్‌లో అయితే కూర్చున్నాను. తర్వాతొచ్చేసి బయలుదేరాము. 8:30కి అలా బయలుదేరాము టెంపుల్‌కి. వచ్చే వరకైతే 9:30 అయింది. ఒక 1 అవర్ అలా పట్టింది. ఎందుకంటే జనాలు వాళ్ళు ఈళ్ళు ఉంటారు గదా! మనం పూజలు అన్నీ చేసుకునే వరకు 1 అవర్ పట్టింది. టెంపుల్‌కెళ్ళొచ్చే వరకు 9:30 అయింది. తర్వాత వచ్చిన తర్వాత టిఫిన్ తిన్నాము. ఇక్కడ నేను మా వారైతే వెళ్ళాము. బాబు మేమెళ్ళిన తర్వాత బాబు బయటికెళ్ళిండే. వచ్చే వరకు మళ్ళీ లేదులే నాన్న మేమక్కడ లైన్ ఉంటుంది గదా! నువ్వొచ్చేయి మళ్ళీ అనేసి మేమైతే వెళ్ళాము. బాబు తర్వాతొచ్చాడు. ఇక్కడ ఎళ్ళంగానే నాగులుంటాయి గదా! నాగులు ఇక్కడ వేప చెట్టు, రాగి చెట్టు అవన్నీ కలిపి ఉన్నాయి. అక్కడైతే ఫస్ట్ పువ్వులు పెట్టి పూజ అయితే జేసుకున్నాను. ఇక్కడ లైనుంది. తర్వాతొచ్చేసి గుడి అయితే రిపేర్ చేస్తా ఉన్నారు. అన్నీ తీసేశారు. అన్నీ కొత్తగా చేస్తా ఉన్నారు. ఆ గుడిలో అన్నీ అమ్మవారు, తర్వాత ఆంజనేయుడు, సాయిబాబా, హ్మ్, తర్వాత అయ్యప్ప అన్ని టెంపులుంటాయి. వెంకటేశ్వర్లు, వినాయకుడు, శివుని గుడి అన్నీ ఉంటాయి ఆ గుడిలో. తర్వాతొచ్చేసి ఇక్కడ వైకుంఠ ద్వారం అయితే డెకరేషన్ చేసి పెడతారు ఆ రోజు. వైకుంఠ ద్వారం ఇగ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం అయితే ఈ విధంగా అయితే రెడీ చేస్తారు ఆ టెంపుల్‌లో, సాయిబాబా టెంపుల్‌లో. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే రెడీ చేస్తారు. ఎప్పుడు ఇదే టెంపుల్‌కు మాకు దగ్గరలో ఉంటుంది. మాకు దగ్గర అంటే దగ్గరనే ఉంటుంది. చాలా దగ్గరుంటుంది. ఒక 10 మినిట్స్ పడతది అంతే ఈ టెంపులు. తర్వాత ఇక్కడ అర్చన చేపిచ్చిన తర్వాత హారతయితే ఇస్తా ఉన్నాడు. తొందరగా అయిపోయిందిలెండి. దర్శనం గూడా పెద్ద టైం ఏం పట్టలేదు. లైనున్నా గూడా ఈ విధంగా అయితే అక్కడ డెకరేషన్ అయితే చేస్తారు. వైకుంఠ ద్వారం ద్వారా ఇక్కడ వెంకటేశ్వర్లు రియల్‌గా టెంపుల్ అనమాట. ఈ విధంగా అయితే రెడీ చేశారు వెంకటేశ్వర స్వామిని. ఆ రోజు వెంకటేశ్వర స్వామిని చేయాలి గాబట్టి ఈ విధంగా అయితే భలే డెకరేషన్ చేశారు గుడిలో. తర్వాతొచ్చేసి ఇక్కడ వినాయకుడు, తర్వాత శివుడు, అయ్యప్ప అన్నీ ఉంటాయి గుడిలో. ఆ గుడిలో అందరిని దర్శించుకోవచ్చు ఒక్క గుడికెళ్తే. ఇక్కడ శివుడు, తర్వాతొచ్చేసి ఇంగా ఆ దర్శనం అయిపోయినాక వైకుంఠ ద్వారం దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకొచ్చి అన్ని దేవుళ్ళనైతే మొక్కుకొని ఇక్కడ లాస్ట్‌గా ప్రసాదం అయితే ఇస్తా ఉన్నారు. పులిహోర ప్రసాదము. అక్కడ ప్రసాదం తీసుకొని అయ్యప్ప స్వామిని మొక్కుకొని మళ్ళీ తర్వాత శ్రీకృష్ణుడిని తర్వాత సాయిబాబాని లాస్ట్ సాయిబాబాని మొక్కుకొనైతే ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి మన చిన్ని కృష్ణుడు ఈ విధంగా ఉంటాడు. అన్నీ దర్శించుకోవచ్చు అని చెప్పాను గదా! అన్నీ ఉంటాయి ఆ గుడికెళ్తే. తర్వాతొచ్చేసి మెయిన్‌గా సాయిబాబా గుడి అని పిలుస్తారు టెంపుల్. అది సాయిబాబా గుడి మెయిన్‌గా. కాపోతే అన్ని దేవుళ్ళుంటారు. ఇక్కడ లాస్ట్‌కు సాయిబాబాని దర్శించుకొని అయితే ఇక్కడ మన సాయిబాబాని మొక్కుకొని బయటికైతే వచ్చేసాను. బయటికొచ్చి మళ్ళీ సాయిబాబాది హోమం గుండం ఉంటది గదా! హోమగుండం గూడా మొక్కుకొని తర్వాత బయటకొచ్చి కాసేపు కూసొని అయితే మళ్ళీ అప్పటికి టిఫిన్ టైం అయితుంది గదా! ఇంటికైతే రావాలి ఇగ. తర్వాతొచ్చేసి ఇక్కడ బయటకొచ్చైతే నేను మా వారు కాసేపు కూర్చున్నాము. అప్పుడు మా బాబొచ్చిండు. మళ్ళీ తర్వాత మా బాబు 10 మినిట్స్‌లో వచ్చేసాడు. ఇక్కడ హోమగుండాన్ని గూడా మొక్కుకొని అయితే వచ్చేసాను. బయటికొచ్చి కూర్చున్నాను. లాస్ట్‌కు తులసమ్మని దర్శించుకొని ఫైనల్‌గా తులసమ్మని దర్శించుకొని ఇక్కడైతే వచ్చి కూర్చున్నాం. ప్రసాదం అయితే ఇచ్చారు. అక్కడ తెలిసిన వాళ్ళున్నారు. బనానా, కొబ్బరికాయ అవన్నీ ఇచ్చారు. మా వారైతే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి తర్వాత ప్రసాదం అయితే తీసి పెట్టాడు. ప్రసాదం పెట్టాడు. ఎవరు ఏమనుకోవద్దు గుళ్ళో అనేసి
ఇదిగోండి ఇంగా నేను వీడియో తీస్తున్నాను అది. ప్రసాదం పెట్టాడు అంతే. ఇక్కడ ఆవు దర్శించుకొని ఇక్కడ బయట ఆవుంది మొక్కుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము. మన దర్శనం అయిపోయింది. వైకుంఠధార దర్శనము. ఇక కూరగాయలు ఏం లేవనేసి బీరకాయ అయితే ఒకటి తీసుకున్నాను. వేరే వేరే దొండకాయలు అవన్నీ ఉన్నాయి గానీ తినరు పిల్లలు. మా అల్లుడైతే మెయిన్‌గా ఏం కూరగాయలు తినడు. కొంచెం బీరకాయ అయితే తింటాడనేసి బీరకాయ తీసుకొనొచ్చాను. ఇక పల్లీ చట్నీ దోసలోకి పల్లీ చట్నీ చేద్దామనేసి రాగానే పల్లీలేంపి తర్వాత పల్లీ చట్నీకైతే రెడీ చేసి ఇక దోస పిండి కూడా రెడీగుంది. ఇక టిఫిన్ అయితే దోసలైతే వేశాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. మనం ఎంత 10 నిమిషాలల్లో చేయొచ్చు. ఇడ్లీ చట్నీ, దోస. దోసలు తొందరగా అయిపోతుంటవి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక సైడు దోస ఏస్తున్నాను. ఒక సైడు చట్నీ కూడా చేస్తున్నాను. దోసలు ఏసుకుంటేనే ఎందుకంటే కొంచెం 9:30 అయిపోయింది కాబట్టి టిఫిన్ టైం. మేము 9 కల్లా టిఫిన్ చేస్తారు. అందుకనేసి కొంచెం 9:30 అయింది కాబట్టి ఎక్కువనే అనిపించింది. అందుకనేసి ఒక సైడ్ దోసలేస్తున్నా. ఇంకొక సైడు చట్నీ కూడా రెడీ చేసేసాను. మన చట్నీ కూడా రెడీ అయిపోయింది దోసలోకి. తర్వాతొచ్చి ఆఫ్టర్‌నూన్ బీరకాయలు తెచ్చాను గదా! లంచ్‌లోకి బీరకాయ కర్రీ, టమాటో చారు చేశాను. ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బీరకాయ కర్రీ చేశాను. టమాటా చారు లంచ్‌లోకి. తర్వాతొచ్చేసి ఇక సాయంత్రం అయితే ఏం వీడియో తీయలేదు. ఏముంటుంది పాయసం అయితే అలాగే ఉంది. ఎవ్వరూ తినలేదు అప్పటి వరకైతే. తర్వాత ఇక్కడ టమాటో చారు, పాయసం చూడండి ఇంకెవ్వరు తినలేదు. అలాగే ఉంది. రైస్ వేడి